ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనము. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఆమె దేవుడి వాక్యభాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 19వ వచనం. నీ మార్గము సముద్రంలో నుండి, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడులో గుర్తింపబడక ఉండెను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 11, 12 వచనాలలో, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువనకు నిలిచితిరి, చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులంతా అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనంలో, అబద్ధమాడు వారిని నశింపచేయుదు, కపటం చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనం. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే సర్వాధికారి ఉన్నారు ప్రభావ, మీరే నీతి న్యాయం జరిగించి దేవుడు ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం ఖర్చు కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన స్నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.